కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. 15 ఏళ్ల పాటు కూటమి ఐక్యంగా ఉంటుంది. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే ఉంటాయి అంటూ ఉన్నారు లోకేష్. విడాకులు ఉండవు, మిస్ ఫైర్లు ఉండవు, క్రాస్ ఫైర్లు ఉండవు అని అంటూ ఉన్నారు. ఒకసారి ఇండియా కూటమి పవన్ అన్న పదే చెప్తున్నారు. 5 కాదు 10 కాదు 15 సంవత్సరాలు ఈ కూటమి అధికారంలో ఉంటాం ఖాయం. కలిసికట్టుగా పనిచేస్తాం. విడాకులు ఉండవు, మిస్ ఫైర్లు ఉండవు, క్రాస్ ఫైర్లు ఉండవు. ఈ ఇండియా కూటమి అనేది రాబోయే 10 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాం. పవన్ అన్న సార్, ఈ మధ్య పవన్ కళ్యాణ్ పదే ప్రస్తావిస్తూ ఉన్నారు. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు అదే చెప్పారు. ఇప్పుడు లోకేష్ కూడా అదే చెప్తూ ఉన్నారు. సార్, గతంలో చూసాం కదా సార్, విడాకులు చూసాం, క్రాస్ ఫైర్లు, మిస్ ఫైర్లు అన్ని చూసాం. కానీ లోకేష్ చెప్తున్నారు అలాంటివి ఏమి ఉండవు అని చెప్పి. వాళ్ళు కూడా 15 ఏళ్ల పీరియడ్ ఇచ్చారు కదా. 15 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేమనేయారు కదా. వాళ్ళు ఏం శాశ్వతంగా అని అనడం లేదు కదా. ఈజ్ రియలిస్టిక్. 50 years వరకే ఉంటాం, తర్వాత చెప్పలేమంటున్నారు ఓపెన్ గానే. శాశ్వతంగా ఉంటామని పవన్ కళ్యాణ్ అంటలేడు, లోకేష్ అంటలేడు. మేము ఎన్డీఏ శాశ్వతంగా కలిసే ఉంటామని. అలా దే ఆల్సో నో ఎన్నడో ఒక రోజు విడిపోక తప్పదు అని. ఇక రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది మన భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మిత్రపక్షాలకు ఎలా విడాకులు ఇచ్చింది, మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకుంది మిత్రపక్షాలను, ఇవన్నీ మనం అందరం చూసాం కదా. ఇలా ఒక్కది అనేక సార్లు ఉదాహరణలతో సహా చెప్పాను. కాశ్మీర్ టు కన్యాకుమారి విల్ నో ఇట్. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఎక్సెప్షన్ ఉండదు. అయితే వాస్తవంగా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఆనెస్ట్ గానే కూటమిని డిస్టర్బ్ కాకుండా చూస్తున్నారు. అందులో డౌట్ లేదు. వాళ్ళ ప్రయత్నంలో కూడా స్పష్టంగా ఉంది. ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్కి ఇస్తున్న గౌరవం కానీ, మీకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పట్ల చూపుతున్న గౌరవం కానీ, మీకు టీడీపీ, జనసేనలు స్పష్టంగా ఈ కూటమి 15 ఏళ్ల పాటు ఉండాలి అని కన్విక్షన్తో అంటున్నారు. బీజేపీ ఇందులో భాగస్వామి కాదలుచుకోలేదు. ఇన్నిసార్లు చర్చ జరిగిన ఒక్క బీజేపీ నాయకుడైనా మేము 15 ఏళ్ల పాటు కలిసే ఉంటామని అన్న స్టేట్మెంట్ ఉందా? మీరు చూడండి. మాధవ్ స్టేట్మెంట్ కానీ ఇంకెవరిదైనా స్టేట్మెంట్ ఉందా? అమిత్ షా, నరేంద్ర మోడీ స్టేట్మెంట్లు ఎక్కడ ఉండవు, మీరు గమనించండి. అందువల్ల ఎందుకంటే బీజేపీ అసలు మేనిఫెస్టోని ముట్టుకోలే కదా. మీకు మేనిఫెస్టో రిలీజ్ అయిన రోజు సిద్ధార్థ్ నాథ్ సింగ్ బీజేపీ ప్రతినిధి పక్కనే ఉండి ప్రెస్ కాన్ఫరెన్స్ లో పక్కనే ఉన్నాడు, కానీ స్క్రీన్ ఇమేజ్ లో ఫోటోలో రాకుండా జాగ్రత్త పడ్డాడు కదా. పట్టుకోమంటే కూడా ముట్టుకోలే మేనిఫెస్టో ఇట్లా. అందువల్ల బీజేపీ అనడం లేదు, వీళ్ళిద్దరు అంటున్నారు. ఎందుకంటే వీళ్ళ కన్విక్షన్ ఉంది, అది మాత్రం నిజం. ఎందుకుంది? చంద్రబాబు నాయుడుకు తెలుసు, పవన్ కళ్యాణ్ తెలుసు. ఈ రాజకీయ పరిణామము 2024లో రావటానికి కారణం టీడీపీ, జనసేన కలవడం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఉండకపోతే ఈ స్థాయిలో నీకు రిజల్ట్ ఉండేదే కాదు. ఇప్పటికీ కూడా ఇప్పుడు మీరు ఈ రోజు సర్వే చేసిన మూడవ ఆంధ్రప్రదేశ్ కనుక సర్వే చేయండి. ఎందుకంటే నేను అంటే కరెక్ట్గా సర్వే చేయకపోయినా రాజకీయాల్ని పరిశీలించడానికి, అర్థం చేసుకోవడానికి అనేక మందితో మాట్లాడుతూ ఉంటాను, అనేక ప్లేసెస్ వెళ్తూ ఉంటాను. ఆ ప్లేసెస్ వెళ్ళినప్పుడు కూడా రీసెర్చ్ మెథడాలజీలో ర్యాపిడ్ అప్రైజల్ అని ఒక మెథడ్ ఉంటుంది. ర్యాపిడ్ అప్రైజల్లో శాంపుల్ సర్వేలు చేయం, కానీ ఇంటర్వ్యూ ద్వారా, గ్రూప్ డిస్కషన్ ద్వారా, ఫోకస్డ్ ఇంటర్వ్యూస్ ద్వారా, అలాగే పర్సనల్ అబ్జర్వేషన్ ద్వారా డేటా సేకరిస్తూనే ఉంటాం. దట్ ఇస్ ఎ మెథడాలజీ. ర్యాపిడ్ అప్రైజల్ అంటారు సోషల్ సైన్స్ రీసెర్చ్ లో. అందరికీ సర్వేలే తెలుసు. సర్వే ఈజ్ అ టైం కన్స్యూమింగ్, మనీ ఉన్నది ఇన్వాల్వ్. అందువల్ల ర్యాపిడ్ అప్రైజల్ అంటే క్విక్ డేటా సేకరణకు వాడతారు. నాలాంటి వాళ్ళు ఈ ర్యాపిడ్ అప్రైజల్ మెథడ్ ద్వారా పొలిటికల్ సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటాం మాట్లాడటానికి. సో ఆంధ్రప్రదేశ్ లో ర్యాపిడ్ అప్రైజల్ ద్వారా నాకు వచ్చిన సమాచారం, ఈ రోజు ఎలక్షన్ జరిగినా ఐ థింక్ కూటమి బ్రహ్మాండమైన విజయాన్ని సాధిస్తాయి. 4 సీట్లు అటు ఇటు 10 సీట్లు ఉంటే ఉండవచ్చు, అది కూడా చెప్పలేము. ఎందుకు జరుగుతోంది అంటే ఈవెన్ టుడే 10% గ్యాప్ ఉంది. అందులో మీకు కొన్ని సీట్లలో వైసీపీ ఇంప్రూవ్ అయితే కావచ్చు, కానీ కొన్ని సీట్లు ముఖ్యంగా కాపులు బలంగా ఉన్న కాన్స్టిట్యున్సీస్ లో జనసేన బలంగా సపోర్టు కీలకమైన సీట్లలో మాత్రం వైసీపీ ఇంప్రూవ్ కాలేదు. వాస్తవంగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం కూడా లేదు. దిస్ హ్యూజ్ గ్యాప్. అంటే 2024 ఎన్నికల్లో రిజల్ట్ అదే. మీకు ఇప్పుడు కూడా 2026 వస్తున్నా కూడా
క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన కలయిక జగన్ను అధికారం నుంచి తొలగించడమే కాదు, అధికారానికి దగ్గరగా కూడా రానివ్వడం లేదు. అంత ఇంపార్టెంట్ అంశం అది. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, పవన్ కళ్యాణ్ ఇస్ ద గేమ్ చేంజర్ అని చంద్రబాబు నాయుడు చెప్పింది ఉదాహరిస్తూ అంటుంటాను చూడండి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని. కారణం అది. ఎందుకంటే అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు ఎక్కువ అనేది పవన్ కళ్యాణ్ చెప్పాడు, కులం ఎక్కువ అని. 2 కుల అసహజమైన కాస్ట్ కోalition తీసుకొచ్చింది అలయన్స్. అందరికీ తెలుసు వంగవీటి రంగా హత్య, ఆ అనంతర పరిణామాలు మీకు ఆంధ్రప్రదేశ్లో కమ్మ కాపుల మధ్య ఒక వాయిడ్ క్రియేట్ చేసింది, ఒక గ్యాప్ క్రియేట్ చేసింది. ఆ అన్నేచురల్ సోషల్ కోalition అని నేను ఒక పదం వాడాను, అసహజమైన సామాజిక సమీకరణ. ఆ అన్నేచురల్ సోషల్ కోalition గ్రౌండ్ మీద తీసుకురావడం వల్ల మీకు తిరుగులేని శక్తిగా కూటమి ఏర్పడింది. అందువల్ల ఇప్పుడు టీడీపీ జనసేన విడిపోతే ఈ అన్నేచురల్ సోషల్ కోalition దెబ్బతింటది. ఇప్పటికీ జనసేన కార్యకర్తల్లో కాపుల్లో పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుండొచ్చు, ముఖ్యంగా కాపు యూత్ లో. కానీ బట్ స్టిల్ ఈ సోషల్ కోalition బలంగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర నాయకత్వం ఏ రకమైన అవకాశాన్ని ఇవ్వడం లేదు. అందుకే మీకు అమెరికా నుంచి కూడా లోకేష్ మిస్ ఫైర్లు క్రాస్ ఫైర్లు ఉండవు అని ఎందుకంటున్నాడు, ఉండకూడదు అని కార్యకర్తలకు సూచన. ఉండవు అని చెప్పడం ఏంటంటే కార్యకర్తలకు క్లియర్ ఇండికేషన్, మీకు మిస్ ఫైర్ క్రాస్ ఫైర్ ఉండాల్సిన అవసరం లేదు అని. సో అందువల్ల మీకు జనసేనకు కూడా స్పష్టంగా తెలుసు పవన్ కళ్యాణ్కు, ఎందుకంటే ఆయన 2019 ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ తర్వాత ముద్రగడ, అరగామ జోగేల్ లాంటి వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా తన బలం తనకు తెలుసు అని పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో చెప్తూ వచ్చాడు. నన్ను ఎమ్మెల్యేగానే మీరు గెలిపించుకోలేదు, సీఎం అంటే ఏం లాభం అని. అందువల్ల మీకు తాను భీమవరం గాజువాకలో ఓడిపోయిన పరిస్థితి నుంచి 100% స్ట్రైక్ రేట్తో 21 సీట్లు ఎలా వచ్చాయి? పవన్ కళ్యాణ్ అమాయకుడా? తెలుగుదేశం మద్దతు లేకుంటే సాధ్యమా? ఎందుకంటే జనసేన నాయకుల్ని తెలుగుదేశం కార్యకర్తలు భుజాన మోసి గెలిపించారు, అది రియాలిటీ. అంటే వాళ్ళు ఏదో దాతృత్వంతో చేసిన పని కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మద్దతు వల్ల తాము అధికారంలోకి వచ్చే అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు గనక వారికి ఇష్టమున్నా లేకపోయినా జనసేన నాయకులు ఎమ్మెల్యేలకు గెలిపించారు. సో ఆ గెలిపించిన సమయంలో మీకు జగన్ పైన కోపంతో ఇది తప్ప మరో మార్గం లేదు అని. అందువల్ల ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ తెలుసు జనసేనకు క్షేత్రస్థాయి నాయకత్వం అనేది వీక్ ఇప్పటికీ కూడా. సో ఆ ప్రయత్నం కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టు కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ బలమైన ముద్ర కూడా వేయలేకపోతున్నారు. అంటే ఈ పని పవన్ కళ్యాణ్ వల్ల జరిగింది అని. మీకు ఈ పని ఆంధ్రప్రదేశ్లో ఈ మార్పు, విధానపరమైన మార్పు, ప్రజలకు ఈ మేలు పవన్ కళ్యాణ్ వల్లనే జరిగింది అని ఒక ఉదాహరణ చెప్పలేము. ఆయన కూటమిలో జరిగే మంచి ఆటోమేటిక్గా ఆయనకు ప్రయోజనం ఉంటుంది, కూటమిలో జరిగే చెడు కూడా ఆయనకు ఉంటుంది. కానీ తనకంటూ ఇండివిజువల్ ఇంపాక్ట్, ఈవెన్ లొకేషన్ ఇటీవల కాలంలో విశాఖలో గూగుల్ ఏ హబ్ ఇవన్నీ వచ్చాక లోకేష్ ఇంప్రింట్ అన్న కనబడుతుంది, పవన్ కళ్యాణ్ ఇంప్రింట్ లేదు. అందువల్ల పవన్ కళ్యాణ్కి ఇవన్నీ తెలియని వాడు కాదు కదా, ఇనోసిట్. అందువల్ల తాను జనసేనకి ఈ స్థాయిలో నిలబెట్టాలి అంటే తెలుగుదేశానికి జనసేన ఎంత అవసరమో జనసేనకు తెలుగుదేశం కూడా అవసరమే. అది విన్ విన్ సిచ్యువేషన్. ఇందులో గనక మిస్ఫైర్ కాస్ఫైర్ అయితే అది లూజ్ సిచ్యువేషన్ అవుతుంది. అందువల్ల లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు అంటున్నారంటే దే నో ద అండర్స్టాండింగ్ కదా. గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు నాలాంటి విశ్లేషకుల కన్నా వాళ్ళకి ఎక్కువ సమాచారం ఉంటుంది, వాళ్ళకి పార్టీ యంత్రాంగం ఉంటుంది, అనేక సర్వేలు చేయించుకుంటూ ఉంటారు, నిరంతరం ఫీడ్బ్యాక్ తెచ్చుకుంటారు, ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం వస్తుంది. అందువల్ల నాకున్న సమాచారంతో 100 రెట్లు ఎక్కువ సమాచారం ఉంటుంది. డిఫరెన్స్ ఒకటి ఏంటంటే మనం ఇండిపెండెంట్ గా నాలాంటి వాడు కూడా ఆలోచించి సమాచారం స్వీకరిస్తారు. అక్కడ కొంత బయాస్డ్ సమాచారాన్ని ఎంకరేజ్ చేస్తారు రాజకీయ నాయకులు, అక్కడే దెబ్బతింటుంటారు. నిజంగా వాళ్ళు అన్బయాస్డ్ ఫీడ్బ్యాక్ కనుక తీసుకుంటే రాజకీయ పార్టీలు బ్రహ్మాండంగా మళ్ళీ అధికారంలోకి వస్తాయి. కానీ వాళ్ళు చేయరు. ఎందుకు చేయరు అంటే వాళ్ళకు రుచించే ఫీడ్బ్యాక్ కావాలి కనుక. నాలాంటి వాడికి అయితే ఏ రుచితో సంబంధం లేదు కదా, రంగు రుచి వాసన లేని నీటి పదార్థం విశ్లేషకులు, వాటర్ లాగా కదా మేము, ఇట్స్ కలర్లెస్ ఆర్డర్లెస్ టేస్ట్లెస్ కదా. అందువల్ల మాకు ఎవరైతే తేడా ఏమీ లేదు కనుక సమాచారాన్ని ఎలాంటి బయాస్ లేకుండా స్వీకరిస్తాం. అదే డిఫరెన్స్ తప్ప విశ్లేషకులతో పోలిస్తే నాయకులకు 100,000 రెట్లు ఎక్కువ సమాచారం. అందువల్ల వాళ్ళకి తెలుసు క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన కలిసి ఉండడం వల్లనే జగన్ అధికారంలో లేకుండా చేయగలిగారు. ఈనాటికి కూడా ఒక 10% గ్యాప్ ఉంటుంది మీకు.
ఓవరాల్ గా స్టేట్ మొత్తం మీద చేస్తే ఇండివిజువల్ కాన్స్టిట్యున్సీలో కాస్త తేడా ఉండొచ్చు, ఎక్కడైనా ఎమ్మెల్యేల పైన బాగా వ్యతిరేకత ఉన్న చోట తేడా ఉండొచ్చు, కానీ ఓవరాల్ గా స్టేట్ చూస్తే వైసీపీ అనుకుంటున్నట్లుగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే అసలు చంద్రబాబు నాయుడు తీసి ప్రభుత్వాన్ని తీసి పడేస్తారు. ఐ డోంట్ థింక్ దట్ ఇస్ రియాలిటీ. అయితే జగన్ ఇప్పటికీ కూడా 40% ఓటింగ్ కలిగి ఉన్నాడు. ఇంత జరిగే ఓటమి తర్వాత ఇంత ప్రత్యర్థి నుంచి అటాక్స్ వస్తున్నా జగన్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే తన ఓటింగ్ తను నిలబెట్టుకున్నాడు. ఈవెన్ టుడే ఇవాళ మీరు స్టడీ చేయండి, ఎలక్షన్ సర్వే జరపండి, మీకు పబ్లిక్ ఒపీనియన్ సర్వేలు చేయండి, తెలుస్తుంది. అందువల్ల జగన్ అనే వ్యక్తి 40% బలంతో ఉన్నంత కాలం మీకు టీడీపీ జనసేన కలిసి ఉండాల్సిందే కదా. కలిసి మిస్ఫైర్ అయినా క్రాస్ ఫైర్ అయినా ఏమైతే జగన్ వచ్చేస్తాడు. సో ద ఫియర్ ఆఫ్ జగన్ ఈజ్ ఆల్సో యునైటింగ్. టీడీపీ జనసేన శ్రేణుల్ని ఐక్యం చేస్తున్నది ఏంటంటే ఫియర్ ఆఫ్ జగన్. ఎందుకంటే జగన్ మీరు కనుక 20% తగ్గనియండి, 30% తగ్గనియండి, కూటమి ఉండదు. ఎందుకుండదు? థర్డ్ స్పేస్ క్రియేట్ అవుతుందని. థర్డ్ స్పేస్ క్రియేట్ అవుతుంది అనేటువంటిది కనుక తెలిస్తే మొదలు బీజేపీ ఉండదు. ఆ థర్డ్ స్పేస్ క్రియేట్ కానంత కాలం జగన్ ఓడించాలి అంటే టీడీపీ జనసేన కలవక తప్పదు. అందువల్లనే లోకేష్ మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు.